నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుంది మంత్రి మనోహర్ దేశభక్తి వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ బలోపేతం చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం రాష్ట్ర ప్రముఖ్ యుగంధర్ జీ తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది లబ్ధిదారులకు 19,24,524 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని మంత్రి మనోహర్ చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 275 మందికి 3.26 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామన్నారు. 32 మందికి సుమారు 19,70,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత 275 మందికి 3,26,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సహాయ నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా ఒక చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఇదొక భాగం. ఎందుకంటే ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం. సో ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు 4,20,00,000 కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా తెనాలి ప్రజలు ఎవరికైతే ఇటువంటి సందర్భంలో అవసరం ఉందో ఇది తప్పకుండా మన కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మీరు అప్లై చేసుకుంటే అది త్వరతగిన అప్రూవల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఈ విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 4,24,00,000 ఇళ్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ పథకం వర్తించేటప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే తెల్ల రేషన్ కార్డులో అర్హులుగా లేరో వాళ్ళ వరకు మాత్రం డెఫినెట్గా 2,50,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకొస్తాం. ఆదివారం కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటూరుకు తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ప్రయాణం ప్రారంభించే ముందు చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద గల ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తెనాలి నుండి గుంటూరు సమావేశానికి తరలి వెళ్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో బీజేపీ వరుసగా 3వ గెలిచింది. అందరూ అనుకుంటున్నాము అబ్బో నరేంద్ర మోడీ గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది అందుకని గెలిచారు. కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఎనాలిసిస్ చేస్తే ఒకే పేరు మీద ఒకే తండ్రి ఒకే కొడుకు పేరు మీద కొన్ని 10 ఓట్లు ఉండటం, ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 50 ఓట్లు ఉండటం, అలాగే వారణాసిలో ఒక సాధువుకి 72 మంది పిల్లలు ఉన్నట్టుగా చూపిస్తాం.
ఇలాంటి ఎన్నో అక్రమాల ఓటర్ లిస్టులో ఉండి తద్వారా గెలవటం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క అన్యాయాన్ని పోవాలి, ప్రజాస్వామ్యం దేశం నిలబడాలని మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దె చోడ్ అని అంటే ఓట్లు దొంగతనం చేసి సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి సింహాసనం దిగాలి అని చెప్పేసి పిలిపించారు. దానికి అనుకూలంగా మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో కూడా మొదలు పెడతాం. ఈరోజు గుంటూరు జిల్లా మొత్తానికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ కేంద్ర మంత్రి శ్రీ జేడి శీలం గారు, ఏసీ సభ్యులు పాలక వర్మ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ రివ్యూ మీటింగ్కి వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేఖర్, గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి మండలం అధ్యక్షులు మల్లవరపు ప్రసాద్, టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, శంకర్ అయ్యప్ప, శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అలాగే రానున్న ఎన్నికల ఎన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గ స్థాయి నుంచి గుంటూరు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్కి తరలి వెళ్ళి రానున్న కాలంలో బీజేపీకి అనుసంధానంగా ఉన్నటువంటి తోక పార్టీలు, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఓట్ చోరీ, గద్దె చోరీ, భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమ హక్కులైనటువంటి మానవ హక్కుల్ని అలాగే ప్రజా హక్కుల్ని కాలరాస్తూ ప్రజల యొక్క ఓటు హక్కుని చోరీ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా లక్షల ఓట్లు దొంగ ఓట్లు చోరీ చేయించి దొంగ ఓట్లు చేర్పించి అలాగే ఆర్ఎస్ఎస్ దురాఘాతాలని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలని నాటుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ తోకబయట అనేటువంటి బీజేపీని పార్టీని అధికారంలో ఉంచేందుకు ఈ భారతదేశాన్ని మతోన్మాద శక్తుల చేత పగంద హస్తాల్లో ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ మోడీ తోక పార్టీలని తుదం పట్టించడం కోసం రాహుల్ గాంధీ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేత కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ విద్యని, వైద్యాన్ని, అట్లాగే ప్రైవేటీకరణ చేసే విధానాన్ని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వీటన్నింటినీ కూడా ఎదిగమించడం కోసం కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు మనం తెనాలి నియోజకవర్గం చంద్రసాంబశివుడు గారు, శశి గారి నాయకత్వంలో మనం గుంటూరు జిల్లా తరలి వెళ్తున్నాము. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గల అఫీషియల్ క్లబ్లో రాత్రి వేళల్లో కూడా టెన్నిస్ ఆడే విధంగా ఆధునిక లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తయినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదివారం తెనాలి జనసేన కార్యాలయంలో మంత్రి మనోహర్ ను క్లబ్ సభ్యులు కలిశారు. క్లబ్లో వివిధ క్రీడలతో పాటు టెన్నిస్ క్రీడ అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా ఉందని సభ్యులు తెలిపారు. ఇంతవరకు పగటి వేళల్లో మాత్రమే ఆటలు జరగగా ఇప్పుడు లైటింగ్ సదుపాయం కలగడంతో రాత్రి వేళల్లో కూడా ఆటలు ఆడే అవకాశం లభించిందని వారు పేర్కొన్నారు. ఈ లైటింగ్ సదుపాయాల ఏర్పాటుతో క్రీడాభిమానులు, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలకు క్రీడా స్ఫూర్తి పెంపొందించే అవకాశం లభిస్తుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. తెనాలి అఫీషియల్ క్లబ్ గత 80 సంవత్సరాల నుంచి మన ఆర్టీ ఆఫీస్ పక్కన ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా అన్ని అంటే షటిల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కాకపోతే ప్రస్తుతానికి టెన్నిస్ ఓన్లీ డే టైం ఒకటే జరుగుతుంది. దాన్ని మన కొత్త సెక్రటరీగా వచ్చారు మన బి రమేష్ బాబు మన సిఐ గారు. ఆయన వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకుని క్లబ్లో నైట్ టైం కూడా ఆడటం కోసం టెన్నిస్కి లైటింగ్ ఇనిషియేటివ్ తీసుకుని అరేంజ్ చేశారు. ఇది నిజంగా ఈ తెనాలి డివిజన్లో ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకని ఈ లైటింగ్ది ఇనాగ్రేట్ చేయడం కోసం మన మంత్రివర్గాన్ని ఆహ్వానించడం కోసం మా సిఐ గారితో పాటు అందరం మా క్లబ్ టెన్నిస్ ప్లేయర్స్ అంతా ఇక్కడికి వచ్చేసాం. ఆయన ఈ వారంలో గురువారం కానీ శుక్రవారం కానీ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆయన ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక నైట్ టైం కూడా టెన్నిస్ క్లబ్ రన్ అవుతుంది. అఫీషియల్ క్లబ్కి టాప్ లుక్ వస్తుంది చూడంగానే. ఆ లైటింగ్ గీటింగ్ అక్కడ చూసినా కానీ మీరంతా కూడా ఇనాగ్రేట్ మీరంతా వచ్చి ఈ ప్రోగ్రాం మరింత విజయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. దేశభక్తి, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ బలోపేతం చేయటమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రముఖ్ యుగంధర్ అన్నారు. ఆదివారం తెనాలి గంగారమ్మపేట బస్తీలో జరిగిన విజయదశమి ఉత్సవంలో పాల్గొని స్వయం సేవకులకు మార్గదర్శనం చేశారు. 1925లో నాగపూర్లో డాక్టర్ హెడ్గే స్థాపించిన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,00,000 గ్రామాల్లో కోట్ల మంది స్వయం సేవకులతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 100వ వార్షికోత్సవం సందర్భంగా 2025 విజయదశమి నుండి 2026 విజయదశమి వరకు 8 ప్రధాన కార్యక్రమాలను సంఘం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సంఘ సిద్ధాంతాలు, దేశభక్తి, సమాజ సమరసత,
స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధం, పౌర విధుల నిర్వర్తన వంటి విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా ఉంచిందని తెనాలిలో 13 బస్తీలు అలాగే పరిసర 6 గ్రామాల్లో విజయదశమి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ కోరింది. కార్యక్రమాన్ని తమిరిస అనంతాచార్యులు, టీవీఆర్హెచ్ ప్రసాద్, డి మారుతి శంకర్, బొలిశెట్టి సాయి సమన్వయం చేశారు. తెనాలిలో ఇటీవల నూతనంగా పదవులు స్వీకరించిన పలువురు ప్రభుత్వ అధికారులు ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామప్పల్ నాయుడు, విద్యుత్ విభాగం డీఈఈ సత్యనారాయణతో పాటు పలు శాఖల అధికారులు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి మనోహర్ను కలిశారు. మంత్రి అధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సేవను ప్రధాన ధ్యేయంగా తీసుకుని పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. తెనాలి అభివృద్ధి కోసం సమన్వయంతో కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చదువుకి దానికి ఇబ్బంది ఏముంది? చదువు దానికి ఏమి ఇబ్బంది లేదు. అదే ఓకే, అది మాకు చేద్దాం. కానీ ఫోటో తీసుకుంటే ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇంతకుముందు మనం వెసులుబాటు నాకు మున్సిపాలిటీ నడిపించాలి కదా. అవునా కదా, తప్పు లేదు. నా ప్రాబ్లం ఇది, నాకేం ఇబ్బంది లేదు. కానీ నా ప్రాబ్లం ఇది, నాకు కొంచెం లాంగ్ టర్మ్ వర్క్ చేసుకునే విధంగా నేను ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను ఇట్లా ఎవ్రీ 2 months నేను కొత్త మనుషులు ఎత్తుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు చిన్న విరామం.